ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జీవితంలో సక్సెస్ఫుల్ కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారంటారా? ఎవ్వరూ ఉండరు. గోల్స్ అండ్ డ్రీమ్స్ మనందరికీ ఉంటాయి, కానీ దాన్ని రియాలిటీ చేసుకోగలిగే కెపాసిటీ మాత్రం చాలా కొంచెం మందికే ఉంటుంది. మనలో కొంతమంది ఏం చేస్తాము, పక్కాగా ప్లానింగ్ చేసుకుంటాం ఏదో ఒకటి సాధించాలి అని. కానీ అసలు పని మొదలు పెట్టడం మాత్రం ఎప్పటికీ జరగదు. ఇంకొంతమంది ఏం చేస్తాము, గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఒక ప్లానింగ్ అది ఏమీ లేకుండా ఏదో చేసుకుంటూ ఏదో దూసుకుంటూ వెళ్ళిపోతాం. కొన్నాళ్ళు ఆగి చూస్తే అసలు ఎక్కడ మొదలు పెట్టాం, ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం అన్నదానికి అసలు జీరో క్లారిటీ అన్నమాట. రెండూ డేంజరసే. రెంటి వల్ల మనకు కలిగే ఫలితం కూడా శూన్యమే. మరి ఒక గోల్ని సాధించాలి అంటే ఆలోచన, ఆచరణ ఈ రెండూ కూడా సమపాళ్లలో మనకి అవసరం. ఏమిట్రా లలితా సహస్రనామాలు నేర్చుకుందామని కూర్చుంటే ఇవిడేదో స్పీచ్ ఇస్తోంది అని అనుకుంటున్నారా? అసలు చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి ప్రాక్టికల్గా ఉండే మన లైఫ్లో ఉన్న ఎన్నెన్నో సమస్యలకి మన వేదాలలో, ఉపనిషత్తులలో, పురాణాలలో చాలా క్రిప్టిక్గా మనం కొంచెం దీర్ఘంగా, కొంచెం జాగ్రత్తగా చూస్తే సమాధానాలన్నీ దొరికేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇవాళ మనం చెప్పుకునే శ్లోకంలో మంత్రిణీదేవి గురించి ప్రస్తావన వస్తుంది. మంత్రిణీదేవి అంటే ఎవరు? రాజశ్యామలాదేవి. మంత్రభాగానికి అధిదేవత, మనలో ఉన్న ఆలోచన శక్తికి నిదర్శనం. మళ్ళీ దండినీదేవి గురించి కూడా మాట్లాడతాం. ఆవిడెవరు? అమ్మవారి సైన్యాధ్యక్షురాలు, శక్తికి ఆచరణకి మారుపేరు. మరి ఎక్కడైతే శక్తి, యుక్తి సమపాళ్లలో పనిచేస్తాయో అసలు మనకి అసాధ్యం, అపజయం అనేది ఉంటాయా? ఇలా చూసుకుంటూ పోతే మన సనాతన ధర్మంలో, మన వేదాలలో జీవిత రహస్యాలు, వాటిని సాల్వ్ చేసుకునే పద్ధతులు అసలు ఎన్నో ఉంటాయి. అవన్నీ నేర్చుకోవాల్సిన బాధ్యత, ఆచరణలో పెట్టాల్సిన అవసరం మనందరిది. అందుకే ఇక్కడ నేర్చుకునే ప్రతి శ్లోకాన్ని గుడ్డిగా నేర్చుకోకుండా దానిలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి మన జీవితంలో ఒక అర్థవంతమైన భాగంగా చేసుకోవడానికి కనీస ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇవాళ నేర్చుకోవాల్సిన 8వ శ్లోకాన్ని చూద్దామా? మంత్రిణీ దండినీ దేవ్యోః ప్రోక్తే నామ సహస్రకే నతు శ్రీలలితా దేవ్యాః ప్రోక్తం నామ సహస్రకం. ఇక్కడ 1వ శ్లోకం నుంచి ఇప్పుడు మనం చదువుకునే 8వ శ్లోకం వరకు అగస్త్యుల వారు, హయగ్రీవుల వారు వారికి ఏమేమి నేర్పించారో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నారు, మనం చూస్తున్నాం. ఆ వరుసలో వచ్చే ఆఖరి శ్లోకం ఇది. మంత్రిణీ దండినీ దేవ్యోః నామ సహస్రకే ప్రోక్తే. రాజశ్యామల సహస్రనామాలు, వారాహి సహస్రనామాలు కూడా మీరు నాకు నేర్పించారు. నా తూ శ్రీ లలితాదేవ్యాః నామ సహస్రకం ప్రోక్తం. కానీ శ్రీ లలితాదేవి సహస్రనామాలు మాత్రం నాకు నేర్పించలేదు అని మొత్తానికి ఆయన బాధ ఇక్కడ పూర్తిగా చెప్పుకున్నారు అగస్త్యుల వారు. అసలు శిష్యుడిగా గురువు దగ్గర ఆయన ప్రదర్శించిన సహనం కానీ, వినయం కానీ ఎంత గొప్పగా ఉన్నాయి కదా. మరి తర్వాత భాగంలో ఈ సంభాషణ ముందుకు ఎలా నడిచిందో వివరించే శ్లోకం గురించి నేర్చుకుందాం. అయితే ఇప్పుడు ఇదివరకు మనం నేర్చుకున్న 7వ శ్లోకాన్ని ఒక్కసారి మళ్ళీ చూద్దాం. రహస్యఖండే తాదాత్మ్యం పరస్పరముదీరితం స్తోత్రఖండే బహువిధాః స్తుతయః పరికీర్తితాః